దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 17వ తేదీ సెప్టెంబర్ మాసము 2024వ సంవత్సరం. ఈరోజు నీ దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానము. వారు నీతో యుద్ధము చేస్తారు, కానీ నీ పైన విజయము పొందలేరు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: వారు నీతో యుద్ధము చేయుదురు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందలేరు. ఇదే యెహోవా వాక్కు. ఎన్ని పాయింట్స్ ఇస్తున్నాడు? నెంబర్ 1, వారు నీతో యుద్ధము చేస్తారు. అయితే దాని రిజల్ట్ ఏంటి? నీ పైన విజయము పొందలేరు. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరితో? ఇర్మియాతో. అయితే కండిషన్ ఏంటి? నేను నీకు తోడయ్యున్నందున, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ విత్ యూ, నేను నీకు తోడుగా ఉంటే ఏ పరిస్థితి కూడా నీ పైన విజయము పొందలేదు. ఇది వాగ్దానం, రైట్? ఒకసారి ఇంగ్లీష్లో చూసుకుని, ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్, Jeremiah chapter 1 verses 19. They will fight against you. నీకు వ్యతిరేకముగా అనేక మంది లేస్తారు. But they shall not prevail against you. కానీ వారు నీకు విరోధముగా ఏమీయూ చేయలేరు. For I am with you. కారణం ఏంటంటే నేను నీకు తోడుగా ఉన్నాను. Declares the Lord. దేవుడు సెలవిస్తున్నాడు. డిక్లేర్ అంటే ఇచ్చేసాడు స్టేట్మెంట్. ఏమని? టు డెలివర్ యూ, నిన్ను విడిపించుటకు. ఇది వాగ్దానం, రైట్? మనము ఈ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము, ఈ వాక్యము ఎవరికి చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఏం టైటిల్ పెట్టుకోవాలి అని మనం చూస్తే, నీతో యుద్ధము చేస్తారు. అసలు కారణం లేకుండా యుద్ధం చేయడానికి గల కారణం ఏంటి అంటే ఏదో ఒకటి ఉండాలి కదా. ఈరోజు ఆలోచిస్తూ ఏదైనా నాకు తెలిస్తే బాగుండు అనిపించింది. అప్పుడు నాకు తెలియపరచబడింది ఏంటో తెలుసా? కోపం గొప్పదా, కన్నీరు గొప్పదా? కోపము గొప్పదే కాదు. కోపం ఎంత గొప్ప వ్యక్తిత్వాన్నైనా క్షణంలో నాశనం చేస్తుంది. కన్నీరు ఎంత చెడ్డవాడినైనా క్షణంలో గుణపరుస్తుంది. నిజంగా కోపానికే పోయి పాపాన్ని మూటగట్టుకుంటున్న మనము, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని, అనేక విషయాలకుండా ఆయన మనల్ని నడిపిస్తాడని తెలిసి కూడా మనము అనేక విషయాల్లో తప్పిపోయే వాళ్ళంగా ఉన్నాం కదా. ఈరోజు ఈ వాగ్దానము ఎవరికి చేస్తున్నాడు, అసలు కారణం ఏంటి అనేది మొదట మనం చూస్తే మీరు టైటిల్ మీరే చెప్పేస్తారు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యాలు. ఇర్మియా రాస్తున్నాడు, రైట్? ఏమంటున్నాడు? యోషియా యూదాకు రాజై ఉండగా అతడి ఏలుబడి 13వ సంవత్సరంన ఇర్మియాతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని మనం చూస్తే 5వ వచనం. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, గర్భము నుండి నీవు బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నియమించి తిని. 3 పాయింట్లు చెప్తున్నాడు. అపాయింట్మెంట్ ఏంటి? నిన్ను జనములకు ప్రవక్తగా నియమించాను. ఇది డిక్లరేషన్, ఆ యొక్క అపాయింట్మెంట్, జాబ్ టైటిల్. అయితే ఎప్పుడు? నీవు గర్భములో నుండి బయలుకు పడక మునిపే నీ తల్లి గర్భములో నిన్ను రూపించినప్పుడే. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏమీ లేదు, అపాయింటెడ్, రైట్? అయితే అప్పుడు మన వాడు చెప్తున్నది అంటే ఇర్మియా ప్రవక్త చెప్తుంది, నేను బాలుడనే, నాకు మాట్లాడుటకు శక్తి చాలదు. ఫస్ట్ కంప్లైంట్ గుర్తుపెట్టుకోండి. ఈరోజు కొంతమంది నేర్చుకుందాం. ఫస్ట్ కంప్లైంట్ ఏంటి? నేను చిన్నవాడిని, నాకు మాట్లాడట చేత కాదు. అప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నీవు నేను బాలుడను అనవద్దు. ఇప్పుడు చెప్తున్నాడు ద మిషన్ అంటే గో ఏ,
మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి. రైట్? అంటే ఈ రోజున దేవుడు ఇప్పుడు మనకిస్తున్న వాక్ ఏంటి? ఐఎమ్ సెండింగ్ యూ, ద గాడ్ హూ సెండ్స్ యూ. నిన్ను పంపే దేవుడు, అపోస్తలులు అనగా పంపబడిన వాడు. చూసారా? ఇది వాక్యం. కొన్నాళ్ళుగా మనము ఎల్ షడాయ్, ఎల్ ఎలియోన్ ఇది నేర్చుకుంటున్నాం కదా. సెండింగ్ గాడ్. యెషయా ఏమంటాడు? హియర్ ఐ యామ్, సెండ్ మీ ఓ గాడ్. ఇదిగో నేనున్నాను, నన్ను పంపుము. చూసారా? ఇది మనము నేర్చుకుంటున్న టైటిల్. అప్పుడు మన ఇర్మియా ఎప్పుడైతే ఈ యొక్క మాటలు చెప్తున్నాడో, దేవుడు చెప్తున్న మాటలు ఏంటి? నేను నీకు ఆజ్ఞాపించు సంగతులన్నీ చెప్పవలను. నెంబర్ 1, భయపడవద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇది మళ్ళా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క తన పెదవులను తాకి, అదే విధముగా యెషయా పెదవులు తాకి, కాబట్టి ఎంతో మందిని మనం చూడగలం. మనం వాక్యం నేర్చుకుందాం. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. అధికారం ఇస్తున్నాడు. పెళ్ళగించుటకు, విరగగొట్టుటకు, నశింపచేయుటకు, పడద్రోయుటకు, కట్టుటకు, నాటుటకు. మళ్ళా ప్రూఫ్ ఇస్తున్నాడు. నేను నిన్ను ఏమని చెప్తున్నాడు? ప్రవక్తగా నియమించితిని. ఇక్కడ ఫస్ట్ పార్ట్ చూసాం. మళ్ళా సెకండ్ పార్ట్ కొంచెం అయిన తర్వాత దేవుడు మళ్ళా చెప్పడం మొదలు పెట్టాడు. 17వ వచనం, నీవు నడుము కట్టుకుని నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి నీవు చెప్పాల. భయపడకు, భయపడితే నీకు భయం పుట్టిస్తాను. రెండవది, నిన్ను ఎక్కడెక్కడికి పంపానో అక్కడికి వెళ్ళాలి. అయితే నిన్ను ఏ విధముగా చేస్తాను? ప్రాకారము గల పట్టణముగా. ఇక్కడ ఒక బుల్లెట్ ప్రూఫ్, లేకపోతే వాటర్ ప్రూఫ్, లేకపోతే ఫైర్ ప్రూఫ్, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇనుప స్తంభముగా, ఇత్తడి గోడలుగా. కనుక ఇవన్నీ ప్రొటెక్షన్ దేవుడిస్తున్నాడు, సర్వాంగ కవచం ఇస్తున్నాడు. ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యము ఇది మనం నేర్చుకున్నాం కదా. అయితే ద గాడ్ హూ సెండ్స్ యూ. ఇప్పుడు మనము ఏ వ్యూలో చూడాలి? దేవుడు ఒక మిషన్ అప్పచెప్పి, ఒక పరిచర్య ఇచ్చి, ఒక ప్రాజెక్టు ఇచ్చి, నీవు వెళ్ళి నా పక్షమున కార్యం చేయి. కనుక ఈ యొక్క ఇర్మియా గారిని పనిలో పెట్టుకుంది దేవుడు. ఇర్మియా యొక్క పోషణ మొత్తం ఎవరిది? దేవునిది. మనము ఇమ్మీడియట్ గా ఎక్కడికి వెళ్ళిపోవాలి? కొంతమంది వ్యక్తులను చూద్దాం అనుకున్నాం కదా. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మనకి మోషే ఎదురుపడతాడు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఒక పొద మండుచుంది కానీ అది కాలిపోదు. ఇది ఏమిటి అని దగ్గరికి వెళ్ళడానికి చూస్తే దేవుడు చెప్తాడు. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఇశ్రాయేలీయులు పెట్టిన మొర్ర నాకు చేరినది. ఐగుప్తీయుల చేతిలో నుండి, వారిని హింస పెట్టుచున్న వారి చేతుల్లో నుండి విడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. రా, నిన్ను ఫరో యొద్దకు పంపేదను అని చెప్పుతూ ఏమని చెప్తున్నాడు అని చూస్తే మనం ఇక్కడ, నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తీసుకొని రావాలి. ఇది ఒక కమిషన్ వేసి ఉన్నాడు. అయితే ఇప్పుడు మోషే చెప్పిన 4 సాకులు మనం చూస్తే, ఈ రోజున ప్రభు నీతో అంటే నువ్వేం చెప్తావో నాకు తెలీదు. ఇక్కడ మోషే చెప్పుతున్న మొదటి సాకు, నేను ఎంతటి వాడను ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు. కారణం ఏంటంటే, ఒకప్పుడు ఆవేశము ఒక ఐగుప్తీయుని చంపేశాడు. 2 హెబ్రీలు ఎప్పుడైతే తన సొంత వారు కొట్టుకుంటున్నారో పారిపోయాడు. 40 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత అప్పుడు దేవుడు అతన్ని ఒక ప్రాజెక్ట్ ఇచ్చి పంపిస్తున్నాడు. అప్పుడు దేవుడు ఆన్సర్ చెప్పాడు. 2వ సాకు మనం చూస్తే 13వ వచనం, నేను ఇశ్రాయేలీయుల యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెను అని చెప్పితే, నీ పేరేమిటి? చూసారా? నీ పేరేమిటి అని అడగల. వారు అడిగితే నేనేం చెప్పాలా? అప్పుడు దేవుడు చెప్తున్న మొట్టమొదటి తన రెవల్యూషన్,
నేను ఉన్నవాడను అనువాడను. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ యహ్వే. ఇంకా ఏం చెప్తున్నాడు? ఉండును అనువాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలను అని చెబుతూ, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలీలతో చెప్పవలెను. కనుక ఇది రెండవ సాకుకి ఆన్సర్ చూసినట్లు మనం చూస్తున్నాం. ఇంకా మూడవ సాకు 4వ అధ్యాయం 1వ వచనం. మోషే ఏమంటున్నాడు? వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, నాకు ప్రత్యక్షము కాలేదు అని అందురు. ఆల్రెడీ బిటర్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా. గెలిచావనుకో ప్రజలు చప్పట్లు కొడతారు, ఓడావనుకో నీకు అనుభవం వస్తుంది. ఎక్కడెక్కడ పొరపాట్లు చేశావో గెలిచిన వారి దగ్గర కంటే ఓడిపోయిన వారి దగ్గర ఎక్కువ మనం నేర్చుకుంటూ ఉంటాం. ట్రైనప్ చేసే వాళ్ళందరూ ఎవరు తెలుసా? గెలిచిన వాళ్ళు కాదు, ఓడిన వాళ్ళే ట్రైనప్ చేయగలుగుతారు. కనుక మళ్ళా ఈ ప్రశ్నకి జవాబు దేవుడు చెప్పుతూ పోయాడు. అక్కడ కొన్ని అద్భుతాలు కూడా దేవుడు చెప్పాడు. నిన్ను నమ్మకపోతే ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. అప్పుడు 10వ వచనం ఏమంటున్నాడు? మోషే, ఇంతకు మునుపైన నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుంచి అయినను నేను మాట నేర్పరిని కాదు, నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యము గలవాడను. చూసారా? నేను నత్తివాడను అని చెప్తున్నాడు. రాజకుమారుడు, గొప్ప సేవకుడు, నాయకుడు. కానీ దేవుడు అతనికి ఏం పెట్టాడు? మాట, ఆ నత్తి పదవులు పెట్టాడు. ప్రతి ఒక్కరి జీవితంలో మనం పైకి ఎన్నో చూస్తాం, కానీ వారిలో దేవుడు ఎక్కడ ఏం పెట్టాడు అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం కదా. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట 11వ వచనం మనందరికీ వర్తిస్తుంది. మానవునికి నోరిచ్చిన వాడెవడు? గుడ్డివానినే కాని, చెవిటివానినే కాని, మ్రోగవానినే కాని నేనే కదా పుట్టించాను అని చెబుతూ ఇక్కడ డిక్లరేషన్, ఇక్కడ ఇంతటితో ఆపితే, నేను నీ నోటికి తోడయుండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించెదను. ఇక చివరిగా వాడిని పంపు ప్రభు అంటే దేవుడు షడాప్ అంటాడు. అయిపోయింది. రైట్? మోషే గురించి మనం నేర్చుకున్నాం. ఒక సేవకుణ్ణి దేవుడు తయారు చేయాలి అంటే అంత సులభమైన పద్ధతి కాదు. ఇక గిద్యోను దగ్గరికి వస్తే 6వ అధ్యాయము న్యాయాధిపతులు 14వ వచనం. యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకుని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించుము. అప్పుడేం చెప్పాడు? ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించవలసిన బాధ్యత మోషేకు దేవుడు ఇస్తే ఈరోజు గిద్యోనుకి ఇస్తున్నాడు. కారణం ఏంటంటే 6వ అధ్యాయం అంతా ఇంతకు ముందు కూడా నేను చెప్పాను, పాత వీడియోలు చూడండి. అక్కడ వారికి కనీసము జీవ సాధనము, జీవనోపాధి ఏమీ మిగల. వారు ఏ స్థితికి వెళ్ళిపోయారంటే భయంకరమైన ఆ కఠిన బాధలకి వెళ్ళిపోయారు. అప్పుడు ఈ యొక్క గిద్యోను 6వ అధ్యాయం న్యాయాధిపతులు మనము వాక్యం ఇక్కడ చూస్తే 11వ వచనం. యోవాషునకు కలిగిన వఫ్రాలోని మస్తకి వృక్షము కింద. అప్పుడు ఈ గిద్యోను ఏం చేస్తున్నాడు? గిద్యోన్ ఆ యొక్క మిద్యానీయులకు మరుగైయుండునట్లు, మిద్యానీయులకు మరుగునైనుండునట్లు గానుగ చెట్టున గోధుమలు. అతను ఈ విధముగా చేస్తున్నప్పుడు దేవుని దూత, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడు. వెంటనే మనవాడు చెప్తున్నాడు, మనము అన్నట్టే, ఒకవేళ దేవుడు మాకు తోడై ఉంటే ఇంత స్థితికి మేము దిగజారిపోయామే, ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పొచ్చు, మా పితరులు మాకు వివరించిన అద్భుతాలు ఏమైపోయింది అంటే మమ్మను విడిచిపెట్టి మిద్యాని చేతులకి దేవుడు అప్పగించేశాడు కదా. ఇప్పుడు చెప్పుతున్న మాట అన్నమాట. అంటే జాగ్రత్త సుమ, పైకి మాట్లాడతాం కానీ లోపల ఉన్నదాన్ని దేవుడు చూస్తాడని తెలుసు కదా. ఇప్పుడు చెప్తున్నాడు, మిద్యానీయుల చేతిలో నుండి రక్షించు,
అప్పుడు మనవాడు ఇక్కడ కూడా సాకులు. నేను దేని చేత రక్షిస్తాను? నెంబర్ 1. నెంబర్ 2, నా కుటుంబము బహు చిన్నదే, ఎన్నిక లేని వాడినే. 3, నేను కనిష్ఠుడినే, చిన్నవాడినే. అప్పుడు సో వాట్? దేవుడు అడుగుతున్నాడు, సో వాట్? నేను నీకు తోడయ్యుందును కనుక. చూసారా, అక్కడ మోషేకి, అక్కడ ఇర్మియాకి, ఇక్కడ గిద్యోనికి. నేను నీకు తోడయ్యుందును కనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయుల్ని హతము చేయుదువు అని చెబుతూ, అయినా కూడా అప్పుడు ఇంకా ఏమంటున్నాడు, నన్ను నాతో మాట్లాడుతున్నవాడు నీవేనా అని చెప్పి ఇంకా ఏవేవో చెప్పబోతున్నాడు. అయితే ఇక్కడ ఒక మంచి మాట మనము చూచిన ఎడల ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుడు నిన్ను పంపిన వాడను నేనే. ఈ రోజున ఎంతో మంది సువార్త చెప్పడానికి వెళ్తున్నాం కదా, చాలా మంచి కార్యం. ఎందుకంటే సువార్త చెప్పమని, ఇదిగో మత్తయి సువార్త 19 ఇందాక చెప్పింది, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. ఎవరికి? దేవుడికి. కానీ మన శిష్యులుగా చేసుకోవాలా? వారిని దేవుని కోసం చేయాలి, సిద్ధపరచాలి. కానీ మన సిద్ధాంతాలు వారి మీద నుండి రాద్ధాంతాలు చేసే కంటే ఇక్కడ పరిశుద్ధాత్మనామం ఇవన్నీ మనం చూస్తే దేవుడు పంపుతున్నాడు, యేసు ప్రభుల వారు. అయితే ఒక అపోస్తుల కార్యములు 26 ఈ సౌలు పౌలుగా మారినప్పుడు ఆ సాక్ష్యం మనము చూస్తే అపోస్తుల కార్యములు 26 మేమందరము నేల పడినప్పుడు, సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట. హెబ్రీ భాషలో. నువ్వు తెలుగు కదా, దేవుడు నీతో తెలుగులోనే మాట్లాడతాడు. నేను ఎంతో మందిని ఎన్కౌంటర్ చేశాను. అప్పుడు వాళ్ళలోంచి పరిశుద్ధాత్ముడు కావచ్చు, దుష్టుడు కావచ్చు, వాళ్ళకు తెలిసిన భాషలోనే మాట్లాడతారు. అప్పుడు పౌలు చెప్తున్న మాట ఏంటంటే, నేను ప్రభువా నీవు ఎవడువని అడుగగా, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతి, నేను నీకు కనబడబో సంగతి, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలుగకుండా నిన్ను కాపాడేదను. ఇక్కడ మిషన్ చెప్పబడుతుంది. కారణం ఏంటి? వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యము పొందినట్లు వారి కన్నులు తెరిచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. ఇక్కడ దేవుడు పంపించేవాడుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు ఒక సేవకుడిని ఎంచుకుంటే సేవకుడికి నిబంధన చేయాలి, సేవకుడికి ఒక తీర్మానము ఉండాలి, సేవకుడిగా తయారు చేయబడాలి. అంటే అది ఏదో మనము నిలబడి మైక్ పట్టుకుని వాక్యం చెప్పినట్లు కాదు. ఒక్కొక్క వ్యక్తి కొరకు కన్నీరు కాచి, ఆ వ్యక్తికి తెలిసినా తెలియకపోయినా రహస్యమందు నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నా దేవుడు నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు కనుక పౌలు ఏమంటాడు తర్వాత రోజుల్లో, అయ్యో సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ. ఒకవేళ ఇష్టపడి చేస్తే జీతం వస్తుంది, జీతం రాకపోయినా కూడా సువార్త ప్రకటించవలసిన భారము నా పైన మోపబడి ఉన్నది. కనుక ప్రభునందు ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యము మరి మా విషయానికి వస్తే, మా సంఘానికి ఆ రోజుల్లో దేవుడు స్పష్టంగా నేలను పడిపోయిన స్థితిలో ఎటువంటి అంటే మంచి ఉద్యోగం ఉంది, మంచి అన్నీ కూడా ఉన్నప్పుడు నేలను పడిపోయిన స్థితిలో మరి దేవుడు స్పష్టంగా ప్రత్యక్షమై నిశ్చయముగా అడుగడుగునా మాతో మాట్లాడుతూ ఎన్ని వాగ్దానాలు చెప్పాలి, ఎన్ని అద్భుతాలు చెప్పాలి, ఎన్ని కీర్తనలు చెప్పాలి,
ఎన్ని కార్యాలు చెప్పాలి. మరి అద్భుతమైన కార్యాలు చేస్తూ యెషయా గ్రంథము 49:8 మాకు మూలవాక్యంగా ఇస్తూ యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటిని. బయలు వెల్లుడి. చూసారా? అంటే దేనికి సువార్త చేయాలి, దేనికి ప్రకటన చేయాలి, దేవుని కోసం దేనికి చెప్పాలి అంటే అది మన బ్రతుకు తెరువు కాకూడదు, మనకి గొప్ప పేరు వస్తుందని కాకూడదు. మరి ఉట్టప్పుడు అందరినీ అంటున్న నీవు నిన్నంటే నీకెందుకు కోపం వస్తుంది? అటువంటప్పుడు గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. ఇతరులని మనం అనకూడదు, మనం అన్నప్పుడు మనం బాధపడకూడదు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యము నిశ్చయముగా, ఈ వాగ్దానము, ఈ నిబంధన మరి ఈ రోజు నీకుందా? ఒకానొక రోజున ఒక ప్రాంతమునకు వెళ్ళి అంతా చేసి సిద్ధపరిచి సంఘము కట్టి అక్కడి నుంచి వచ్చేసాక దేవుడు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, నిన్ను ఎవరు వెళ్ళమన్నారు? నేను వెంటనే నాలోంచి నేను చెప్పిన మాట, అదేంటి ప్రభువా, నీ వాక్యం ఎలాగూ చెప్పింది, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నేను వెళ్ళాను కనుక నా బాధ్యత ఇది నాలో చంపుతుంది, నాకు ఇక్కడ అవకాశం లేదు, పని లేదు కనుక నేను ఎక్కడికన్నా వెళ్తాను అని ఆ తరంలో మరి పరిగెట్టుకుని వెళ్ళినప్పుడు దేవుడు స్పష్టంగా, నేను చూపించే స్థలం వచ్చే వరకు నీవు నా దగ్గర వేచి ఉండు. ఇక్కడ ఏమని మిషన్ ఇవ్వబడుతుంది? నెంబర్ 1, బయలు వెల్లుడి అని బంధించబడిన వారితోనూ, నెంబర్ 2, బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి. చూసారా? దేశమును చక్కపరిచి అంటే దేశము కాదు, నేషన్స్ అంటే జనములను చక్కపరచడానికి. అది మన బాధ్యత కాదు, ప్రకటించడం వరకే. కావలివాడా, నీవు ప్రకటించు, నీతో చెప్పింది నీవు చెప్పు, అంతవరకే పరిశుద్ధాత్ముడు కార్యం చేయాలి. కాబట్టి చీకటిలోనున్న వారిని ఏమని చెప్తున్నాడు? బయటకు వెలుగులోనికి రండి. కాబట్టి ఏమంటున్నాడు? పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. అంటే దేవుని భారము, తన యొక్క పని మనల్ని పోషించుట, ఎవరిని తీసుకురావాలో. బహుశా నేను వాక్యము చెబుతూ నన్ను నేను సరిచూసుకుంటున్నప్పుడు నా దగ్గరికి అనేక మంది ఇవ్వబడిన వారు వచ్చినప్పుడు వారు ఆర్థికముగా బహుగా ఎక్కువాడి దేశంలో తల్లకిందులైపోతున్నప్పుడు బ్రదర్ అంటే బ్రదర్ కొన్నాళ్ళు అంటే ఫుల్ టైంకి వెళ్ళిపోతారనమాట. నేను మరి ఏ విధంగా కూడా అప్పటికి, అమ్మా నువ్వు ఖచ్చితంగా దేవుని దగ్గర నిలబడాలి, ఎలా చెప్పగలం? నెల గడుస్తుంది, 2 నెలలు గడుస్తాయి. మరి వాళ్ళ పోషణ, వారి యొక్క మరి ఇంటికి నుంచి కువాటికి వచ్చింది ఎందుకు? కష్టపడ్డానికి కదా. కనుక సరే అమ్మా, ఏది మంచిదైతే చేయండి. ఈ విధంగా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఒకానొక దినమున కృంగిపోయినప్పుడు ఒకవేళ ప్రభువా మరి వారి పరిస్థితిని బట్టి మరి ఈ విధంగా చెప్పడం జరిగిందన్నప్పుడు నిజంగా మనల్ని మేము సరి చూసుకుంటున్నప్పుడు, అంటే ఎదుటోడిది తప్పు అని చెప్పేసే వాళ్ళు ఎక్కువ మంది అనుకోండి, నిజంగా నేను చేసిన తప్పేంటి అని ఎవరైనా సరి చూసుకుంటే వారి కోసం చెప్పబడుతుంది. ఏ రోజునైతే నీవు దేవుని చేతిలో బలమైన సాధనముగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడతాడో, దేవుణ్ణి వేడుకోవడానికి నీకు మనస్సు ఉండాలి. అది రాత్రి కావచ్చు, పగలు కావచ్చు, అర్ధరాత్రి కావచ్చు, నిత్యము నీవు ఆయన కోసము వెతికేవాడిగా, ఆయన యందు లక్ష్యం ఉంచిన వాడిగా, ఆయనే కార్యము చేయాలని ఆయన మీద నీవు విశ్వాసం పెట్టుకున్న వాడిగా ఉండాలి. కనుక ఇప్పుడు మనం చూస్తే మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కొంతమంది మనకు కనబడతారు. 19వ వచనము, ఒక శాస్త్రి వచ్చి, అంటే ఇతను బాగా క్షుణ్ణంగా పరిశుద్ధ గ్రంథం తెలిసినవాడు, ఆ రోజుల్లో ధర్మశాస్త్రం తెలిసినవాడు కాబట్టి ఏమని అడ్రస్ చేస్తున్నాడు? బోధకుడా. ఎందుకంటే ఇతను బోధకుడు, శాస్త్రి కాబట్టి. నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదను. చాలా మంది దేవునితో చెప్తారు, నాతో చెప్పారు, బ్రదర్ మీరు ఇంత మంచోళ్ళు బ్రదర్, పైసకి మారాలండి. కానీ ఇక్కడ మనం ఇటువంటి ఎన్నో చెప్తాం కదా, ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను. మనుషులు నమ్మకండి, పలకరించడానికి కూడా రారు తెలుసా. అంటే అంటే వాళ్ళు ఏమనుకుంటారని భయం. ఎందుకంటే అనుభవంతో నేను ప్రజల్ని రుచి చూచి వాక్యములో దేవుడు ఏర్పరచుకున్న సేవకుడు ఆయన ఒక్కటే చెప్తా ఉంటాడు, నీవు ఇలాగ ఉండకూడదు. నేను అనేక సార్లు ఏమనుకుంటానంటే, నేను ఇలాగ ఉండకూడదు, ఇది నాలోకి రాకూడదు, నేను ఖచ్చితంగా దేవుడు నన్ను పిలిచాడు కనుక ఈ నోటి మాట ఈ విధంగా ఉండకూడదు. ఏ రోజైతే మనల్ని మనము నిజముగా సరిచూసుకుంటామో యుద్ధాలు, కలహాలు, అహం అవన్నీ కూడా ఎక్కడో ఉండవు, మన లోపలే ఉంటాయి. అంటే అన్నాడు, మనం ఏమన్నా టాటా బిర్లాలమా? ఇప్పుడు ఈ వ్యక్తి చెప్తున్నాడు, నీవెక్కడికి వెళ్ళినా నేను వస్తానని. కానీ యేసు ప్రభువుకి అతని కోసం తెలుసు. ఏమంటున్నాడు? నక్కలకు బొరియలు, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారునికి తల వాల్చుకుంటేనే నిజంగా అంటే నక్కలు ఆకాశ పక్షులు ఎందుకు పోవచ్చాడు? నాతో చెప్పారు కదా, రెక్కలు వచ్చినాయి ఎగిరిపోయారు, వాళ్ళకి పేరు వచ్చింది ఎగిరిపోయారు, వాళ్ళకి తెలిసి వచ్చింది ఎగిరిపోయారు. బిడ్డలు అంతే కదా, బిడ్డలు 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 అంటున్నారు. వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళ బిడ్డల్ని వాళ్ళు చూసుకుంటారు. చూసారు, ఆకాశ పక్షులు అయిపోయినాయి. మరి నక్కలు ఎన్ని తెలివితేటలు వాడుతూ ఉంటారు కదా. బతికేయడానికి తెలివితేటలు వాడు, కానీ దేవుని దగ్గర తెలివితేటలు పనికిరావు. వెంటనే ఎదుటోడు ప్రశ్నిస్తాడు కదా, అప్పుడు నిజంగా నేర్పించబడినప్పటికీ నేను అడిగే ఒక్క మాట వాళ్ళ దగ్గర జవాబు ఉండదు. కారణం ఏంటంటే ఆ ఆవేశంతో అడిగే ప్రశ్న ఆలోచనతో, అంటే వారిని ఆలోచింపచేసే ప్రేమ కలిగిన మాట ఎప్పుడైతే నీ నోటంట వస్తుందో ఎవరినైనా కూడా బహుశా నీ విజయం చెందొచ్చు, కానీ వాళ్ళు అంగీకరించరు. కారణం ఏంటంటే ఫిక్స్ అయిపోండి, లోకంలో సువార్త ప్రకటించడానికి ఇర్మియాను పంపించాడు, కానీ వారందరూ వచ్చి ఇర్మియాను అడుగుతారు, మేమేం చేయాలని చెప్తా ఉంటాడు, కానీ వారు వినరు. గ్రంథమంతా ముగించిపోతుంది. అంటే ప్రభువునందు ప్రియులారా, ఇర్మియా యొక్క పేరేంటంటే విలపించు ప్రవక్త. నిజంగా విలాప వాక్యములు ఉంటాయి, కన్నీరు కన్నీరు కన్నీరు. ఈ ఇర్మియా గ్రంథం అంతా క్షుణ్ణంగా చదివి నేను మీకు వాక్యం చెప్తున్నాను. ఓ నీకు శ్రమ, ఇలాగా అలాగా. నిజంగా రెండు ఉంటాయి. ఒకటి తీర్పు, రెండవది మీరు ఇలాగ మారండి, మారు మనస్సు. నిజంగా అటువంటి మారు మనస్సు పొందగలిగితే ఎవరు బతకగలం చెప్పండి అంటారు, చేతకానుడు అండి అంటారు. నిజంగా ఈ తరములో ఎవరైనా అటువంటి వాళ్ళు దొరుకుతారా అని ఆకాశము నుండి దేవుడు తొంగి చూస్తున్నాడు. ఇక్కడ మత్తయి సువార్త 18:21, మరి ఒక శిష్యుడు వచ్చి, ప్రభువా, మొదట నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్ము. అంటే ఇక్కడ ఏం చెప్పబడుతుంది? దేవుని కంటే కూడా అతని కుటుంబాన్ని ముందు పెట్టారు. చాలా మంది అంటారు దేవుడు కుటుంబము తర్వాత ఏమైనా పరిచర్య ఏం చేసినా, కానీ నా జీవితంలో నేను అనుభవంతో దేవుడు 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 అన్నీ దేవుడే కావాలి. కారణం ఏంటంటే దేవుని కంటే ఏది ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినా అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. ఇప్పుడు ఇతను తండ్రిని బాధ పెట్టి, అంటే తండ్రి ఇంకా ఎప్పుడు చచ్చిపోతాడు, ఎప్పుడు ఉంది, ఎంతకాలం ఉంది. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు అయ్యా అంటే పిల్లకి పెళ్ళి అవ్వదు కదండి, పిల్లకి పెళ్లి చేశాక అప్పుడు నేను వస్తానండి. అంటే ఏంటి, పిల్ల వయసు ఎంత? గట్టిగా 8 సంవత్సరాలు. ఆ పిల్లకి పెళ్ళి అవ్వాలి, అప్పుడు వీళ్ళు ఆలోచన చేస్తారు. ఆ రోజు వరకు ఏమవుతారు? నిజంగా చాలా సార్లు మన జీవితంలో ఇక్కడ యేసుప్రభు ఏమని చెప్తున్నాడు? అతన్ని చూచి నన్ను వెంబడించు. మరి ఇంకొక అతన్ని శాస్త్రిని వద్దన్నాడు కదా. మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్మని యేసుప్రభు వారు చెప్పినట్లు మనము చూస్తున్నాం. అయితే శిష్యులు అతని వెంట వెళ్ళినట్లు చూస్తున్నాం. ప్రభునందు ప్రియులరా, ఎప్పుడైతే నీకు నాకు బాధ్యత ఉండవలసింది నిజంగా దేవుని సేవ అంటున్నావు కాదు, చేసేది మానవులకే. మానవ సేవే మాధవ సేవ. ఎప్పుడైతే నీవు మనుష్యుల్ని నీవు ప్రేమించగలుగుతావో, వాటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళని నమ్మమని నేను చెప్పట్లా, ప్రేమించమని చెప్తున్నాను. వాళ్ళ మీద కోప్పడమని చెప్పట్లా. వాళ్ళు తప్పకుండా నిన్ను వ్యతిరేకంగానే, నిన్ను చిన్న చూపే చూస్తారు, నిన్ను చేతకాని వాడిగానే చూస్తారు. కానీ ఒక్కటి తెలుసా,
నీవు పిలువబడింది దేనికి తెలుసా? నీ వీపును సైతము వాళ్ళకు ముందు నీవు సాగిలపడి వారు నడిచి వెళ్ళినట్లుగా ఉండాలి, వారికి బాటగా ఉండాలి. మరి యేసు ప్రభు చెప్పారు కదా, నేనే మార్గము, సిలువ మార్గము, సిలువ ద్వారా మనము తండ్రి యొద్దకు వెళుచున్నాము, నేనే సత్యము, ఆయన ఒక్కడే సత్యం, ఇంకా భూప్రపంచంలో ఎవ్వడు సత్యవంతుడు ఉండడు. గుర్తుపెట్టుకోండి, మనము చనిపోయే వరకు కూడా మనలో సత్యం అనేది ఉండదు. మనం అనుకుంటున్నాం సత్యమని, కానీ ఈజ్ ఇట్ ట్రూత్? అది సత్యమని నువ్వు ఎలా చెప్పగలవు? నీకు తెలుసు కనుక, ఇది నీకు తెలుసు. మరి తెలియనివి ఎన్నో ఉన్నాయిగా, చూసారా? కాబట్టి ఇక నేనే జీవము, ఆయన ఒక్కడే జీవం. కనుక ఈ రోజున నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన యుద్ధము చేతురు, కానీ విజయము నీది. అంటే ఏ రోజునైతే ఇదే మాట ఒక మోషేతో, మరి ఫరో సైన్యం అంతా వచ్చిన దేవుడు ఎంత గొప్ప కార్యాలు మోషే ద్వారా చేశాడు, గిద్యోను ద్వారా చేశాడు, ఏలియా ద్వారా చేశాడు, ఎలీషా ద్వారా చేశాడు. మరి బైబిల్ చరిత్ర చెప్తుంది నిజమని, మరి ఈ రోజుల్లో చేయలేడా? కాబట్టి ఇది వాక్యము. మరి నీవు ఎవరిని వెంబడిస్తావో, లేదా అయ్యగారు నా బాధలే చెప్పంటే నేను ఎందుకు చెప్పాలి? ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్టే చెప్పాలి. ఒక్కటి, నీవు చెంపకు చెంప కొట్టు, పర్వాలా, కానీ గుర్తుపెట్టుకో, ఏ రోజునైతే నిన్ను నీవు తగ్గించుకుంటావో, దేవుని కోసము నువ్వు నింద అనుభవిస్తావో, ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఇర్మియా గ్రంథం నిండా ఎన్నో కష్టాలు ఇర్మియా అనుభవిస్తాడు, కానీ దేవుని ఇష్టమైన ప్రవక్తగా ఇర్మియా జీవించాడు. అతని తుది దినములు కూడా చాలా భయంకరంగా ఉంటాయి. అటువంటి గొప్ప కార్యాలు దేవుడు నీకు నాకు తోడుగా ఉంటానంటున్నాడు. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. వాక్యం విత్తబడింది తండ్రి, అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, వింటున్న వీరికి దీవెనకరంగా చేయమని, నీ కృపతో జ్ఞాపకం చేసుకోమని, నీ కనికరంతో జ్ఞాపకం చేసుకోమని, యేసు శ్రేష్టమైన నామమున అయా నాగిటి మీద చేయబట్టి వెనక తట్టు తిరిగి కూడా చూడకుండా సహాయం చేయమని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.